ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. హాస్పిటల్ వెళ్లి అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే వారికి అందుతున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. వెంటనే హాస్పిటల్కు చేరుకుని అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. అలాగే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ హాస్పిటల్కు చేరుకున్న తర్వాత క్షతగాత్రులకు ఎటువంటి వైద్య సహాయం అందుతోంది, వారికి ఎటువంటి వైద్య సహాయం చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తిగా ఆయన ఆరా తీయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మృతుల కుటుంబాలకు 5 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. బస్సు ప్రమాదంపై ఇటు మంత్రులు పొన్నం అలాగే శ్రీధర్ బాబు, డీజీపీ, సిపిలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు అలాగే బాధితులకు అందుతున్నటువంటి వైద్యంపై కూడా సమీక్షించారు. మరొకవైపు హాస్పిటల్కు చేరుకుని ఆ బాధితులను పరామర్శించారు మంత్రి పొన్నం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మీర్జాగూడలో ఒక టిప్పర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి ఆ టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతానికి అధికారికంగా మృతుల సంఖ్య 19కి చేరినట్టుగా చెప్తున్నారు. అయితే కొంతమంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. వారికి ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయి. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఒక పసికందు ఉండడం అనేది ప్రస్తుతం అందరినీ కూడా కలిచివేస్తోంది. కొన్ని నెలల పసికందు ఈ ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేసే అంశం. కంకర లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడిపోవడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. మనం చూడొచ్చు బస్సు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ లోడ్ మొత్తం కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులపై పడిపోవడంతో ఎటూ కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో అక్కడ ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో ఆ ప్రమాదం స్థాయి పూర్తిగా ఎక్కువగా జరిగింది. ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. టిప్పర్ బోల్తా పడిపోవడంతో అందులో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులో పడిపోయింది. దీంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. ప్రాణ నష్టం కూడా దానివల్లే ఎక్కువగా జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ జరిగితే ఆ ట్రాఫిక్ జామ్ను కూడా క్లియర్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ 2 వాహనాలను కూడా పక్కకి తప్పించారు. క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందుతోంది. ఇక హాస్పిటల్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు హాస్పిటల్ నుంచి. రవి, నల్లి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరుగా చేవెళ్ల హాస్పిటల్కు చేరుకుంటున్నారు. చేవెళ్ల ఆసుపత్రిలో మృతుల కుటుంబాల రోదనలతో మిన్నంటాయి. ప్రస్తుతం హృదయ విదారకరమైనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఒక తల్లి ఇక్కడ రోధిస్తుంది. తనకు మొత్తము 4 కూతుర్లు కాగా 3 హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. 3 ఈ రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. ఆ 3 చనిపోయారు. ఒక తల్లికి 4 కూతుర్లుంటే ఏకంగా ఒకేసారి 3 ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిసివేస్తుంది. చనిపోయినటువంటి వారిలో ఒక 4 నెలల పసికందు కూడా ఉంది. తల్లి ఒడిలోనే అప్పటి వరకు నిద్రిస్తోంది. ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదంతోనే తను స్పాట్ లోనే చనిపోయారు. తల్లి చనిపోయింది, అదేవిధంగా కూతురు కూడా చనిపోయింది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తాండూరుకు సంబంధించినటువంటి వీళ్ళు ఎంతమంది? మా ఇంటి పక్కల వాళ్ళు మార్నింగ్ ఈరోజు కాలేజ్ బయలుదేరే వాళ్ళు ఒకటే ఫ్యామిలీకి చెందిన 3 ఆడపిల్లలు. అందరూ 80 ఎక్కడ హైదరాబాద్ లో తాండూరులో ఉంటాము. హైదరాబాద్ లో కాలేజ్ చేస్తుండే. హైదరాబాద్ కాలేజ్ గురించి బయలుదేరారు. ఒకటే ఫ్యామిలీకి 18-20 ఇయర్స్ మధ్యన ఉంటుంది ఏజ్. కానీ రీసెంట్ గా 1 మంత్ లో ఈ లాస్ట్ మంత్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ గురించి వచ్చింది తాండూరుకి. ఈ రోజు మార్నింగ్ ఇట్లా అనుకోకుండా నందిని, సాయిప్రియ, తనుష. ప్రస్తుతం చూడొచ్చు నందిని, సాయిప్రియ, తనుష ఒకే ఇంటికి చెందినటువంటి 3 చనిపోవడం కూడా తీవ్రంగా కలిసి వేస్తోంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ రోధిస్తూ ఉన్నారు. ఇందాక తల్లి రోధించడం ఇక్కడ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. 3 హైదరాబాద్ లోనే చదువుతున్నారు. హైదరాబాద్ లో ఒక ఆమె ఎంబీఏ చేస్తుంది, ఒక ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న ఆమె డిగ్రీ 2nd ఇయర్. సార్ 3 హైదరాబాద్ లో కోటి ఉమెన్స్ కాలేజ్ లో చేస్తారు సార్. 2 డిగ్రీ ఉదయాన్నే బయలుదేరి సార్. ఉదయాన్నే వాళ్ళ నాయన ఎక్కించి వచ్చిండు సార్ బస్సు కూడా.
కానీ ఇంత ఘోరంగా అవుతుంది అనుకోలేదు సార్ మొత్తం 4 కూతుర్లు అయితే 2 నెలల క్రితమే పెద్ద కూతురు పెళ్లి చేశారు. మిగతా 3 కూడా హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. ఉదయం తండ్రి వాళ్ళను బస్ స్టాప్ లో డ్రాప్ చేశాడు. బస్ ఎక్కించిన తర్వాత తను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినటువంటి కేవలం 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని కాల్ వచ్చింది. వాళ్ళకు ఒకే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు 3 అక్క చెల్లెలు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళు ఏ విధంగా రోధిస్తున్నారో మనం చూడొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఒక బాబు తల్లిని కోల్పోయాడు. తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాబు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అంబులెన్స్ లో ఉన్నాడు. అటు తండ్రిని చూడడానికి వాళ్ళు వెళ్లాలా, లేకపోతే ఇటు తల్లి మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలా అనేది తెలియక రోధిస్తున్నటువంటి పరిస్థితి. మరొక తల్లి తన హైదరాబాద్ లో చదువుతున్నటువంటి కొడుకును చూడడానికి అని చెప్పి ఈ రోజు ఉదయాన్నే బయలుదేరింది. కొడుకుకు ఇష్టమైనటువంటి వంటలన్నీ చేసుకుని తను బాక్సులన్నింటినీ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొక వ్యక్తి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండడంతో వాళ్ళు భార్యను తీసుకొని వెళ్తా ఉన్నాడు. భార్య ప్రాణాలు కోల్పోయింది. భర్త తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ఎంపీలు గానీ మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. కొద్దిసేపు క్రితం ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు. వాళ్ళందరినీ నిలదీయడమే కాకుండా మాజీ మంత్రి సవిత కాళ్లపై కూడా మృతుల కుటుంబాలు పడి రోధిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఒక 5 మృతదేహాలను ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చెప్పారు, ఒక్కొక్క మృతదేహానికి సంబంధించి ఒక్కొక్క అధికారిని ప్రత్యేకంగా నియమిస్తాం. వాళ్ళ ఫ్యూనరల్స్ అంత్యక్రియలు ఏర్పాటయ్యే మొత్తం పూర్తయ్యే వరకు కూడా అధికారి వాళ్ళెంబడే ఉంటాడు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి చర్యలు మేము తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైతే తీవ్రంగా గాయపడారో వాళ్ళను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ కు తరలిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైతే చిన్న చిన్న దెబ్బలతో బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచి వాళ్లకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ సిపి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలన్నింటినీ తను పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా వీటన్నింటినీ పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళని తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం కూలీ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. లేకపోతే ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లో స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి మహిళలు 4 బృందం కలిసి రెగ్యులర్ గా వెళ్లేటటువంటి వాళ్ళు. 2 ముందు బస్సు మిస్ అయిపోవడంతో వాళ్ళు వెనక ఉన్నటువంటి బస్సులో వచ్చారు. ముందు బస్సులో ఎవరైతే వెళ్లారో ఆ 2 మహిళలు మృతి చెందినటువంటి ఇన్సిడెంట్. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రోధిస్తా ఉన్నారు. వాళ్ళు తమ ఆప్తులను తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అప్పటిదాకా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. 5 o'clock తాండూరు నుంచి ముందుగా బస్ స్టార్ట్ అవుతుందని చెప్తారు. 5 o'clock వరకు వాళ్ళంతా తాండూరు బస్ స్టాప్ కు చేరుకుని వాళ్ళు బయలుదేరినటువంటి వాళ్ళు. 6:30, 6:45 మధ్యలోనే ఇన్సిడెంట్ జరిగిందని ప్రమాదం నుంచి బయటపడినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారిగా టిప్పర్ లారీ దూసుకొని రావడమే కాకుండా టిప్పర్ లారీ కంప్లీట్ గా బస్ పైన పడిపోయింది. దాంట్లో ఉన్నటువంటి కంకర్ లోడ్ అంతా వాళ్ళపైన పడిపోవడంతో వాళ్ళు కనీసం బయటపడలేకపోయారు. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తము చనిపోయారు. అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం అరౌండ్ 68 నుంచి 70 మెంబర్స్ వరకు ప్రయాణికులు బస్సులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. సో మొత్తం అంతమందిలో రైట్ సైడ్ ఎవరైతే కూర్చొని ఉన్నారో మొత్తం 24 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఇప్పటి వరకు 19 మంది చనిపోయినట్లుగా అధికారికంగా నిర్ధారించారు. మరికొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాళ్లకు ప్రస్తుతానికి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స అందిస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కనుక మెరుగుపడకపోతే మెరుగైన వైద్యం కోసం వాళ్ళని ఇమ్మీడియట్ గా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రమాద స్థలంలోనే కాలు పూర్తిగా తెగిపడిపోయి మొత్తం చేతులు తెగిపడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో ప్రస్తుతం సైబరాబాద్ సిపి కూడా ఇక్కడే ఉండి ఆ సహాయక చర్యలన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా పోస్ట్ మార్టం ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలిద్దామని చెప్పి ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ నుంచి ఉస్మానియా దాకా వెళ్లడం, అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మృతుల కుటుంబాలకు అందించడానికి మరింత టైం పట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నియర్ బై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ టీమ్స్ అన్నింటినీ, ప్రభుత్వ మెడికల్ టీమ్స్ అన్నింటినీ ఇక్కడికి రప్పించారు. ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మనం వెనుకవైపు ఉన్నటువంటి మెడికోస్ ను చూడొచ్చు. ట్రైనీస్ ఎవరైతే ఉన్నా లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి ఇక్కడి నుంచే ఇమ్మీడియట్ గా వాళ్లకు పోస్ట్ మార్టం జరిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చేవెళ్ల ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ టీమ్స్ సరిపోవనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రప్పించి వాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సో మనం చూసాం 3 నెలల పసికందు కూడా చనిపోవడం, అదేవిధంగా తల్లిని కోల్పోయి పిల్లలు లేకపోతే భార్యను కోల్పోయి భర్త మొత్తం చనిపోయినటువంటి వాళ్ళలో 14 మంది మహిళలే ఉన్నారు. వీళ్ళంతా ఉదయాన్నే బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మధ్యలోనే
మొయినాబాద్ దగ్గర కాలేజీలలో పనిచేస్తున్నటువంటి స్వీపింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది ఫంక్షన్ల కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక మనం చూసాం ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 కూతుర్లను కోల్పోయి ఆ తల్లి రోధించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినూ కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 19 మృతదేహాలను అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. మరొక గంట నుంచి 2 గంటలలోపు మృతదేహాలకు పోస్ట్మార్టం కూడా పూర్తి అవుతుంది. మనం చూసినా ఇప్పుడే మరొక మృతదేహానికి కూడా పోస్ట్మార్టం పూర్తి చేసి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి అంబులెన్స్లన్నింటినీ కూడా ఇక్కడికి రప్పించారు. ఇక్కడ నుంచి ఏ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ సేకరించారు. వాళ్ళ మృతుల కుటుంబాలు వచ్చిన తర్వాత వాళ్ళకు మృతదేహాలను హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇందాక మనం ఏ బాబు అయితే చెప్పామో వాళ్ళ తల్లి చనిపోయింది, తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తల్లి మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. అంబులెన్స్ ను ముందు నుంచే రెడీగా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఆ అంబులెన్స్ లో ముందు వైపు కూర్చున్నటువంటి 2 పిల్లలు కూడా ఈ మృతదేహానికి సంబంధించినటువంటి మహిళకు సంబంధించిన 2 పిల్లలే. ప్రమాదంలో ఈ చిన్న బాబు కూడా గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం చూడొచ్చు ఈ బాబు పరిస్థితి ఎంత దీనంగా ఉందో. ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. తల్లిని కోల్పోయాడు, ఒకవైపు తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తల్లి మృతదేహం తీసుకొని వెళ్తే ఇక్కడ తండ్రి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులను ఉంచి పంపిస్తూ ఉన్నారు. ఇలా చాలా మంది వివిధ పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బాబు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ బాబుకి తలకు జరిగినటువంటి గాయాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఎవరైతే లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. రైట్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళంతా పూర్తిగా ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఎవరైతే తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కాళ్ళు చేతులు మొత్తం తెగిపడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగినటువంటి స్థలంలోనే రక్తమోడుతో అక్కడ వాళ్ళు కూర్చున్న రెస్క్యూ టీమ్స్ అక్కడి దాకా వెళ్ళలేకపోయాయి. మొత్తం ఆ రోడ్ అంతా జామ్ అయిపోయింది. చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది, అందులోనూ షార్ప్ కర్వ్ కూడా అక్కడ ఉంటుంది. ఇటు వికారాబాద్ జిల్లా నుంచి వస్తున్నటువంటి అంబులెన్స్లు కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అంబులెన్స్లు కూడా ప్రమాద స్థలానికి రీచ్ అవడానికి కాస్త టైం పట్టింది. పూడూరు వైపు ఒక ఎమర్జెన్సీ కేసు నిమిత్తం వెళ్తున్నటువంటి అంబులెన్స్ మాత్రమే ముందుగా రీచ్ అయింది. ఇందాక మనం 108 సిబ్బంది మాట్లాడేటప్పుడు కూడా చూసాం. అక్కడికి రీచ్ అయినా అక్కడ ఉన్నటువంటి కంకర వీటన్నిటిని తొలగించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఒక 1 అవర్ పాటు వాటిని కంకరం తొలగించిన తర్వాత వాటి కింద మృతదేహాలు లభ్యమయ్యాయి అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి కంకరను పూర్తిగా తొలగించారు. దాని కింద ఇంకా మృతదేహాలు ఉన్నాయని కూడా చూశారు. ప్రస్తుతానికైతే 19 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా చెప్తున్నారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కనీసం ఎవరు ఉదయం కాల్ వచ్చినప్పుడు నమ్మలేనటువంటి పరిస్థితి. 10 నిమిషాల్లోనే ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఒక్కసారిగా తమ వాళ్ళు చనిపోయారు అనేటటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంటైర్ ఫ్యామిలీస్ లో వాళ్ళు ఉదయం సాగనంపినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు నిద్రలో ఉండగానే ఉదయం రెడీ అయ్యి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ వాళ్ళను కడసారి చూసుకుందాం అనుకున్నా కూడా మొత్తం కంకరంతో పైగా పడిపోయి నుజ్జు అయినటువంటి పరిస్థితుల్లో కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఇందాక అందరినీ కంటతడి పెట్టించింది తల్లి. ఒడిలోనే ఉన్నటువంటి పాప, 2 చనిపోయి వాళ్ళిద్దరిని పక్కపక్కనే పెట్టడాన్ని కూడా మనం చూసాం. ఇద్దరిని ఇప్పుడు చేవెళ్ల ఆసుపత్రిలోనే ఉంచారు. వాళ్ళ భర్త ఇంకా ఇక్కడికి రాలేదు. తను వచ్చిన తర్వాత ఆ తల్లి మృతదేహంతో పాటు 4 నెలల పసికందు మృతదేహాన్ని కూడా అప్పగించున్నారు. ప్రస్తుతం అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని రోధిస్తున్నటువంటి వ్యక్తి తన తల్లిని కోల్పోయాడు. ఉదయాన్నే ఇంట్లో నుంచి తన తల్లి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కోసం అని చెప్పి బయలుదేరింది. తన కొడుకే అక్కడి నుంచి తనను బైక్ పైన డ్రాప్ చేశాడు. తీరా తను ఇంటికి కూడా చేరుకునే లోపే కాల్ వచ్చింది, తల్లి చనిపోయిందని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోదనలన్నీ మిన్నంటాయి. ప్రస్తుతానికైతే పోస్ట్మార్టం ఇమీడియట్ గా పూర్తి చేసి వాటన్నిటిని పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఎవరైతే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో మొత్తం 14 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 5 నుంచి 6 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూస్తున్నాం అక్కడ ఎంత భయానక పరిస్థితులు నెలకొన్నాయనేది చూస్తే అర్థమవుతుంది. బస్సు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకరంతా కూడా పూర్తిగా అక్కడ ప్రయాణికులపై పడడంతో వారికి ఊపిరాడక కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి తెలుస్తోంది. శవాలు ఏ రకంగా మృతదేహాలు భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నాయో మనం చూడొచ్చు. బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని. అలాగే క్షతగాత్రులకు 50,000 వరకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆసుపత్రికి హుటాహుటిన పొన్నం ప్రభాకర్ మంత్రి వెంటనే చేరుకోవడం జరిగింది. అక్కడ క్షతగాత్రులకు ఎటువంటి వైద్య సహాయం అందుతుంది, వారికి వెంటనే వైద్యం చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీయడం జరిగింది. అక్కడ సంఘటనా స్థలం వద్ద కూడా హుటాహుటిన సహాయక చర్యలు తీసుకోవడం జరిగింది.
అక్కడికి అధికారులు వెంటనే చేరుకున్నారు. అక్కడ 2 వాహనాలను పక్కకు తరలించి అక్కడ ట్రాఫిక్ జామ్ పూర్తిగా అక్కడ ఆగిపోవడంతో అక్కడ కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగాయి. వెంటనే క్షతగాత్రులను 20 మంది దాకా క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. వారికి ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి.